తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏమే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. కుమ్మేస్తా. ఏం చేయకుండా అరిచేస్తుంది. వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు నేను వెంకట పోనే. ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుకని నన్ను బుక్ చేసుకుంది. అమ్మ కంచు. మై హార్ట్ ఈస్ బీటింగ్. 24343. దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు? నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు? వెళ్ళినప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారీ గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోడు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు. ఎక్కడ తగలాలో అక్కడ తగలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఎవడో వచ్చి ఫోన్ తీయండి రా. బయటికి వెళ్తున్నావా బాబు? 1వ తారీఖు కదా, స్టేషన్కి వెళ్ళి వస్తాను. గడువు తేదీ ఎప్పుడో చెప్పారా? లేదు, ఈరోజు చెప్తా అన్నారు. నమస్కారం సార్. ఏంపా సాంబా, బాగుండావా? బాగుంటే ఇక్కడ ఎందుకుంటాను సార్? ఇంకా ఎంతకాలంపా? 2 మాసందా. మురుగా అంత రిజిస్టర్ ఎడుతువా? వచ్చే ఆగస్టు 15 నువ్వు కంచి విడిచి పోవచ్చుపా. అద్దా ఉనకు గడువు. ఆగస్టు 15 అంటే 1464 గంటలు, 87,840 నిమిషాలు. కడుపుతాను. నాన్న, రగులుతున్న నీ కాష్టం సాక్షిగా, మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను. అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను. దానికోసం చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. ఇది నా ఆణ. నానా సాంబా, వీళ్ళు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు. నమస్కారం. మన దేశం అన్నా మన సాంప్రదాయం అన్నా ఎంతో ఇష్టం. ఈ అమ్మాయి అయితే 3 ఏళ్ల పాటు కూచిపూడిలో ఉండి మన డాన్స్ కూడా నేర్చుకుందిట. తెలుగు అర్థం కావటమే కాదు, బాగా మాట్లాడుతుంది కూడా. వీళ్ల వివాహం కూడా మన సాంప్రదాయం ప్రకారం మన దేశంలోనే చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లికి కావాల్సిన పట్టుచీర కొనుక్కోవాలని తన కాబోయే భర్తని ఇక్కడికి తీసుకొచ్చింది. చూపించు. రండి. అరసే అన్న కళ్యాణ పొడవేడు. సరేనా? మీరు గుడి చూసారా? లేదు. అది కూడా నేనే చూపిస్తానండి. All these are supposed to be the special marriage sarees. What are those sarees? అవన్నీ 50,000 నుంచి ₹1,00,000 పైన విలువ ఉండే చీరలమ్మా. 1 lakh? Is it saree or gold? It's both. It's a saree with gold. అవి బంగారు తీగలతో నేసిన చీరలు. ఇంతకంటే ఖరీదైన ఉన్నాయి. రండి చూపిస్తాను. రండి. మా నేతలో నీతి ఉంటుంది, మా రేటులో నిజాయితీ ఉంటుంది. ఈ చీర చూసారమ్మా? తమిళనాడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం ఆర్డర్ చేసిన చీర. గత నెల 15 రోజులుగా మా వాళ్ళు ఎంతో నిష్టగా ఉపవాసాలు చేసి మరీ నేస్తున్న చీరది. దీని ఖరీదు 2,15,000. ఆ చీరలో
నంబర్ 1 క్వాలిటీ జరీ 6 కేజీలు, పట్టు 6 కేజీలు, 1/2 కేజీ వెండి తీగలు, అలాగే 200 గ్రాములు బంగారం ఉంటాయి. ఆ చీర మొత్తం బరువు 18 కేజీలు. కానీ కట్టుకుంటే ఆ బరువే తెలియదు. అదేనమ్మా మా కంచిపట్టు చీరల స్పెషాలిటీ. బంగారు దారాలు అలా తయారు చేస్తారు. రండి. దట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్. ఆ చీరకి బార్డర్ ని ఈ బంగారు దారాలతోనే అల్లుతాం. It's amazing. మీకు కావాలంటే ఆర్డర్ చేయండి, మీ పెళ్లికి నేసిస్తాం. No. I don't want. నేను డబ్బు సంపాదించాక ఆర్డర్ చేస్తాను. Now I'll take one marriage saree. రండమ్మా. కంచిలో మొత్తం 1000 గుళ్ళు ఉన్నాయి. ఈ కాంచీపురాన్ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని కూడా అంటారు. ఇండియా మొత్తంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఈ కంచిపీఠం. ఇక్కడి శక్తి రూపం కామాక్షిదేవి. మొదట్లో అమ్మవారు నరబలులు కోరేదట. ఆవిడ ఆగ్రహాన్ని తగ్గించి ఆ ఆచారాన్ని పోగొట్టడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీయంత్రాన్ని స్థాపించి ఆమెని శాంతింపచేశారు. అదేనమ్మా శ్రీయంత్రం. కంచి అనగానే గుర్తొచ్చేది బంగారు బల్లి, వెండి బల్లి. బల్లి మీద పడితే అరిష్టం అని మన హిందూ శాస్త్రంలో రాస్తుంది. ఈ బంగారు బల్లిని, వెండి బల్లిని తాకితే ఆ అరిష్టాలు పోతాయి. Is it? ఎస్. సో హౌ ఇస్ ఆర్ కంచి? Beautiful. నువ్వు ఇచ్చిన చీర కంటే నీ మాటలు, నువ్వు చూపించిన కంచి కంటే నువ్వు కంచి గురించి చెప్పిన పద్ధతి బాగా నచ్చాయి. We never forget these moments. థ్యాంక్ యూ. ఏంటన్నా దాన్ని ఏదో దెయ్యాన్ని చూస్తున్నాడు రింగ్ అవుతుంటే ఎత్తకుండా? ఇది నీ ఫోన్ రింగ్ లాగిన పడుతుందా? మరి నాకు బెంచ్లో హారం లాగిన పడుతుంది. ఏడ్చావు. ఎత్తామంటే యాక్సిడెంట్ అయిపోద్ది. హలో. హలో 24343. ఎస్ 24343. ఏం కావాలి? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? మనసంతా నువ్వే. అబ్బా ఒళ్ళంతా కొవ్వేం కాదు, సంగతి అంటే సరిగా చెప్పా. వస్తావుగా? ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా డార్లింగ్? తప్పకుండా వస్తాను. తంబి ఉమ్, ఒకరే రాత్రి 12 గంటలకి ఆండాల హాస్టల్కి రమ్మన్నారా? అవునన్నా. కుడివైపు తిరిగితే ఎడమవైపు రూమ్ నెంబర్ 12 అని చెప్పారా? అయ్య బాబోయ్, నీకెలా తెలుసు? అక్కడే పెద్ద పెద్ద హార్న్లతో బెంజిలారీ పార్క్ చేసి ఉంటుంది. దానికి లైట్లు తప్ప బ్రేకులు ఉండవు. డైరెక్ట్గా మీదకి వచ్చేస్తుంది. దానికి బ్రేకులు ఎలా వేయాలో నాకు బాగా తెలుసు. చిన్నపిల్లడివి, నువ్వు పడుకో. యారుడా తమిళ్ రే ఎవర్రా తెలుగు మ్యాన్ వాచ్ మ్యాన్ రాజ్ వరదరాజ్ ఆల్ లాంగ్వేజెస్. అమ్మో నా షర్ట్, నా ప్యాంటు, నా డ్రాయర్, ఐఎమ్ నేకెడ్. ఇంగ్లీష్. వస్తున్నాడు బక్రా. ఏంటే ఎంతసేపైనా ఏ సౌండ్ వినిపించట్లేదు? కొంపదీసి కమిట్ అయిపోయాడేమో. మీరెళ్ళి చూసరండి. పద. వీళ్ళు కూడా రావట్లేదంటే కొంపదీసి వీళ్ళని కూడా కమిట్ చేసేసాడేమో. వెళ్ళి చూసరండి. ఎవరు? ఇంత అందంగా ఉన్నారంటే బాబాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదే. షాక్ అయిపోయా. మాట పడిపోతుందా బాబాయ్? 24343 రమ్మన్నావుగా, వచ్చా పట్టాలి చేద్దాం. ఏంటి కానిచ్చేది? ఏం తెలియదు మాట్లాడతామేంటి? ఏంటి షార్ట్ ఈ అయిపోతున్నా? టైంలో పట్టుంటే నాకు మహా చిరాకే. ఎవరు లోపల? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుగు త్వరగా వచ్చేసేయండి. ఫోన్ చేశాను. నీ సగా తిరుగుతూనే వచ్చాను. నేను అరుస్తాను. నేను అనిపిస్తాగా, నేను కేకలు పెడతాను. నేను పెట్టిస్తాగా.
మేడం అక్కడ నాకు బట్టలు ఇప్పి ఇక్కడికి వచ్చి తను బట్టలు ఇప్పుతున్నాడు. என்ன இது லாட்ஜ் நினைச்சிட்டியா? ఏంటి ఇది లాడ్జ్ అనుకుంటున్నావా? తెలుగులో నా తప్పేం లేదు మేడం, నేనేం కావాలని రాలేదు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను, కావాలంటే అడగండి. என்னடி என்ன? మేడం చూడు, అది తెలుగింటి ఆడపిల్లలంటే అందరూ గౌరవిస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఆ గౌరవాన్ని పాడు చేయకు. అల్లరి చెయ్యి, కానీ అల్లరి పాలు కాకు. ఉంటాను. నమస్కారం మేడం, నా పేరు సాంబ శివనారాయణ. కొంచెం తప్పుగానే ప్రవర్తించాను, నన్ను క్షమించండి. వస్తాను. ஏய், நாளைக்கு நீ இந்த ஹாஸ்டல் இருக்க கூடாது, புரிஞ்சுதா? రేపు నువ్వు ఈ హాస్టల్లో ఉండకూడదు, అర్థమైందా? తెలుగులో வரதா, வாய் மூடுறா. వరద నోరు మీరా నన్నే బామ్మ. ఎవడే ఆ రాస్కెల్ ఇంటి గొడవ చేశాడు? అతన్ని ఏమనద్దు. అతని గురించి మీకు తెలీదు. హీస్ ఎ గ్రేట్ మ్యాన్. అతను నీకు తెలుసా? తెలుసు. అతను అందరికీ కావాల్సిన వాడు, నాకు కాబోయేవాడు. అబ్బయ్యబ్బా. హై, 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 ఆగు, ఆగు. ఏంటి ఏకంగా లగేస్తారు వచ్చావు? ఎక్కడికి? సెటిల్ అయిపోదామని 24343 వీటిని కొంచెం లోపల పెట్టించు. ఏంటి పెట్టించేది జింగిడి? నువ్వు ఇంట్లో కాదు కదా, ఈ వీధిలో కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. చూడు, నువ్వు కొంచెం ఎక్కువగా వాగుతున్నావు. నా సామాన్లు లోపల పెట్టించలేదనుకో, నీ సామాన్లు కూడా గల్లంతవుతాయి. అమ్మ కంచు. అన్నా, గణేష్ గడ ఎక్కడ? ఓహో, ఆండాల్ హాస్టలా? ఏంటి తమరు ఎట్టుదో చేశారు? నమస్తే సార్. రాత్రి మీరు చేసిన గొడవకి మా ఆండాలు ఎమ్మ నన్ను బయటికి గెంటేసింది సార్. ఏంటి ఆండాలు ఎమ్మ? ఎమ్మ అంటే ఇంటి పేరా? కాదు, తిట్టు. అసలే ఆడపిల్లని, అందులో అబ్బలని, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సార్. కొంచెం మీ ఇంట్లో చోటిస్తే. నేను మా ఇంట్లోనా? చూడు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే చోటు వెతుక్కో. ఇక్కడ ఉండటం కుదరదు. బయట ఉంటే నా శీలానికి భద్రత ఉండదు సార్. నీ శీలానికి మా ఇల్లు ఏమైనా సేఫ్టీ లాగా అనుకుంటున్నావా? బయలుదేరి బయలుదేరి బయలుదేరి. ఒక్క 3 నెలలు మీరు కళ్ళు మూసుకుంటే నేను డాక్టర్ని అయిపోతాను సార్. లేదంటే నా చదువు పాడైపోతుంది సార్. ప్లీజ్, నా మీద జాలి లేకపోయినా నా చదువు మీద ప్రేమతో అయినా నన్ను ఉండనివ్వండి సార్. ప్లీజ్. రే మంచుకొండ, కరిగిపోవద్దురా, ఇది కంచు కంచు. పోన్లే అన్న, తెలుగు అమ్మాయిగా. చూడు, చచ్చిన పరాయి ఆడపిల్లని ఇంట్లో ఉంచాను. నువ్వు చదువున్నావు కాబట్టి సరే అంటున్నాను. తింగరి వేషాలు లేకుండా పద్ధతిగా చదువుకో. అన్నా, సామాన్ లోపలికి తీసుకెళ్ళు. అబ్బా, దీనికేం తక్కువలేదు. ఊబుబు. వావ్, సారీస్ ఇప్పుకో, మళ్ళీ సర్దుకోలేక సావాలి. షట్ అప్. ఎవర్రా ఈ అమ్మాయి? కంచి కంచు అని లేటెస్ట్ లేడీ నాన్న. నమస్తే అండి, ఆ. నా పేరు సంధ్య. నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచికొచ్చాను. హాస్టల్లో చిన్న ప్రాబ్లం. చదువు అనగానే మనకి సాల్వ్ అయిపోతుంది కదా, అందుకే మన ఇంట్లో ఉండి చదువుకోమన్నాడు. అలాగా? ఆ. వెళ్ళమ్మా, లోపల తీసుకెళ్ళరా. అట్లాగే తీసుకెళ్తాం. తీసుకెళ్ళక చేస్తావా? ఏం చేస్తాం? నువ్వు ఆర్డర్ వేసావు, పై ఆర్డర్ వేసాడు. ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి. ఒరే సత్తి, రెస్పెక్ట్, మర్యాద. ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు. నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను. అట్లాంటిది నువ్వు 100 సార్లు రా. అయితే ఏంట్రా? ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్. సరే, వంటగది ఎక్కడా? దాంతో నీకేం పని? గృహప్రవేశం చేశాను కదా, పాలు పొంగించి పాయసం చేద్దామని. పాయసమా? నో, మా వాడికి పాయసం అన్న పానకం అన్న పడదు. పాయసం అంటే పడకపోవచ్చు, కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటకలు వేసుకుంటూ తింటాడు. మా వాడి సంగతి నాకు తెలుసు. తినడమ్మా. తింటాడని పందెమా? ఆ పందెం. సరే, నేను ఓడిపోతే నీకు లిప్ టు లిప్ తీసేస్తాను. లిప్ టు లిప్పా? నువ్వు ఓడిపోతే నా బట్టలన్నీ ఉతకాలి. ఓకేనా? నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా.